హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగులతో తయారు చేసిన ఒకే పిండితో 3 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకుందాం. మరి ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. దానికి సమానంగా 2 కప్పుల రాగులు వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేయాలి. అందులో 1 కప్పు అటుకులు వేయాలి. వీటన్నిటిని శుభ్రంగా కడగాలి. ఇలా బాగా కడిగి నీళ్లు వంపేసి నిండుగా నీళ్లు పోసి 3 నుండి 5 గంటలు నానబెట్టుకోవాలి. నానిన ఈ రాగుల మిశ్రమాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసి దోసల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ రావాలి. మూత పెట్టి రాత్రంతా ఫర్మెంట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి దోసలు పోసుకోవాలి. చూసారు కదా, ఈ ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ రావాలి. పెనం వేడైన తర్వాత తగినంత ఈ దోసల పిండి పోసి స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ దోసల్ని నేతితో కాల్చుకుంటే భలే రుచిగా ఉంటాయి. మీ ఇష్టం, నూనెతోనైనా కాల్చుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి చక్కగా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే. ఇదే పిండితో ఊతప్పం వేసుకుందాం. ఊతప్పం అంటే కొంచెం మందంగా వేసి స్ప్రెడ్ చేసి ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. నూనెతో బాగా కాల్చుకొని మూత పెట్టుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి 1-2 నిమిషాలు కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఇదే పిండితో గుంతపొంగనాలు వేసుకుందాం. గుంతపొంగనాలు అంటే అందరికీ ఇష్టం కదా. ఈ పిండిలో కొద్దిగా ఇందాక కట్ చేసుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర బాగా కలిపి గుంతపొంగనాల పైన వేడైన తర్వాత నూనె రాసి అందులో మనం ఈ గుంటల్లో నింపుకోవాలి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వేయించుకొని రెండో వైపు కూడా తిప్పి బాగా వేయించుకోవాలి. అంతే, హెల్తీ గుంతపొంగనాలు రెడీ అయిపోయినాయి. ఈ 3 రకాల రెసిపీస్లో మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకుని, దీనికి సూపర్ కాంబినేషన్ టమాటో అల్లం చట్నీ తొందరలో రాబోతుంది మన ఛానల్లో. అది తయారు చేసుకొని టేస్ట్ చేయండి. ఈ రుచికరమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్లు మీరు తినండి, మీ పిల్లలకి తినిపించండి. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి.